Hello friends, this is Vijayalakshmi. In front of you presenting the vocabulary under antonyms and synonyms on day 7, part 7. ఈరోజు మనం మరొక 5 words తీసుకొని డిస్కస్ చేస్తాము. 41 నుంచి 45 వరకు. ఓకేనా? వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి యాంటోనిమ్స్ సినోనిమ్స్ మీనింగ్ చూద్దాం. ద వర్డ్స్ విచ్ గివ్ సిమిలర్ మీనింగ్ ఆర్ కాల్డ్ సినోనిమ్స్ అండ్ ద వర్డ్స్ విచ్ గివ్ ఆపోజిట్ మీనింగ్ ఆర్ కాల్డ్ యాంటోనిమ్స్. ఓకే, జనరల్గా యాంటోనిమ్స్కి కొన్ని ప్రిఫిక్సెస్ చేరడం వల్ల అవి ఆపోజిట్ మీనింగ్ అవి అనేవి ఇస్తుంటాయి. ఓకే, ఈరోజు మరి వర్డ్స్ 5 words ఏంటో చూసేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ 41 to 45 ఉంటాయి ఈరోజు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్ ఈజ్ క్రియేట్. ఓకే, క్రియేట్ అంటే సృష్టించడం. తెలుగులో సృష్టించడం. సృష్టించడం అంటే కొత్తది, అంతవరకు సృష్టిలో లేనిది మనం తయారు చేస్తాం అనమాట. దట్ ఈస్ క్రియేటివిటీ. క్రియేట్ అంటే ఓకే, టు మేక్ సంథింగ్ న్యూ. ఓకే, సినానిమ్స్ చూడండి ఏమున్నాయి దానికి. మేక్, ప్రొడ్యూస్, ఇన్వెంట్. She can make a beautiful painting. ఓకే, తయారు చేయడం అంటే అంతవరకు అలాంటి పెయింటింగ్ తయారు చేసి ఉండకపోవచ్చు. మేబీ ఒక హంసది అనుకోండి, హంస బొమ్మని ఇంతకుముందు చాలామంది వేసి ఉంటారు, కానీ ఎవరు వేసింది వాళ్ళకే కొత్తది అది. అదే కొత్త క్రియేటివిటీ అంటే కాబట్టి షీ కెన్ మేక్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్ అన్నప్పుడు అది క్రియేషనే. ఆ హంసని ఎవరు ఎంతమంది ఎన్నిసార్లు వేసి ఉండొచ్చు, కానీ తను వేసిన పెయింటింగ్ అనేది దట్ ఈస్ ద ఫస్ట్ టైం. సో మేకింగ్ కమ్స్ యాజ్ అ సినోనిమ్ టు క్రియేట్. ఓకే, షీ కెన్ మేక్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్. సెకండ్ వన్ చూడండి. ద ఫ్యాక్టరీ ప్రొడ్యూసెస్ కార్స్ ఎవ్రీ డే. ఇక్కడ కార్లను కూడా ప్రతిరోజు ఆ కంపెనీ కార్లని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఉత్పత్తి చేయడం కూడా కొత్త, ప్రతి కారు కొత్తదే కదా, మోడల్ అదే అయి ఉండొచ్చు, బట్ యాజ్ అ వెహికల్ ఇట్ ఈస్ న్యూ, సంథింగ్ న్యూ. అలాగే హీ ఇన్వెంటెడ్ ఎ న్యూ మెషిన్. ఇక్కడ కూడా ఒక కొత్త మెషిన్ని అన్వేషణ జరిగింది. ఓకే, ఇలాగా మేక్ కానీ, ప్రొడ్యూస్ కానీ, ఇన్వెంట్ కానీ ఇవన్నీ కూడా క్రియేట్కి సినోనిమ్స్ అవుతాయి. ఓకే, షీ కెన్ మేక్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్. ద ఫ్యాక్టరీ ప్రొడ్యూసెస్ తయారు చేస్తూ ఉంటుంది కార్లని. ఈ ఇన్వెంటెడ్ ఎ న్యూ మెషిన్, ఒక కొత్త మెషిన్ని కనుగొన్నాడు. ఇవన్నీ కూడా కొత్తవి తయారు చేయడం, కొత్తవి క్రియేట్ చేయడం అన్నమాట, క్రియేటివిటీ కింద వస్తాయి. అంటే అంతకుముందు ఉన్నవి కాకుండా వాళ్ళకి వాళ్ళు కొత్తవి తయారు చేయటం. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే చూడండి ఏమి ఇచ్చారు. డెస్ట్రాయ్, రూయిన్, డ్యామేజ్. డెస్ట్రాయ్ అంటే పడగొట్టడం, నాశనం చేయటం. రూయిన్ కూడా నాశనం చేయటమే. డ్యామేజ్ కూడా అంటే దానికి పగలగొట్టడం, దాన్ని విధ్వంసానికి పూనుకోవడం. ఓకే, డ్యామేజ్ చేయడం. సెంటెన్స్లో మరి చూస్తే మనకి కరెక్ట్గా దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. ద స్టార్మ్ మే డిస్ట్రాయ్ ద ఓల్డ్ హౌస్. తుఫాను పాత ఇంటిని నాశనం చేసేయచ్చు, విధ్వంసం చేయొచ్చు. ఇది ఒక గెస్ వర్క్ అన్నమాట. వెదర్ రిపోర్ట్. కేర్లెస్ డ్రైవింగ్ క్యాన్ రూయిన్ యువర్ లైఫ్. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఓకే, ద హెవీ రెయిన్ డ్యామేజ్డ్ ది క్రాప్స్. ఎన్నో పంటలకి నష్టాన్ని తీసుకొచ్చి, ఎలా నష్టం ఏంటంటే పంటలన్నీ కూడా పడిపోయాయి, కొట్టుకెళ్ళిపోయాయి. ఓకే, మొత్తం మీద నాశనం జరిగింది, విధ్వంసం జరిగింది అక్కడ. సో ఇలాగా దగ్గర మీనింగ్సే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా
అయితే క్రియేట్కి ఆపోజిట్. అక్కడ అన్ని కొత్తవి తయారు చేయడం అయితే ఇక్కడ ప్రతిదీ కూడా పడగొట్టడం, విధ్వంసం చేయడం, నాశనం చేయడం, ఇవన్నీ. అది కొత్తవి తయారు చేయడం దాని మీనింగ్ అయితే, ఇవి పాడు చేయడం, ఉన్నది పడగొట్టడం అనమాట. సో దట్స్ వై దీస్ త్రీ ఆర్ యాంటోనిమ్స్ టు ద వర్డ్ క్రియేట్. నెక్స్ట్ వర్డ్ 42 డీప్. డీప్ అంటే లోతైన, అలాగే చాలా సీరియస్, అంటే ఎక్కువ లోతుగా. లోతు అంటే నీటి లోతు, సముద్రం లోతు, నుయ్యి లోతు, ఇలాంటివి కూడా లోతులే. అలాగే ఆలోచించేటప్పుడు కూడా చాలా లోతైన ఆలోచనలో ఉన్నారు అని అంటారు కదా, డీప్ థింకింగ్. అప్పుడు కూడా డీప్ అనేది వాడతాం, ఆ కాంటెక్స్ట్ లో కూడా వాడతాం. అందుకే సీరియస్. డీప్ అంటే ఏంటి, చాలా సీరియస్ గా ఆలోచించినప్పుడు లోతుగా ఆలోచిస్తున్నారు అని అంటారు. సో సినోనిమ్స్ ఏంటి దీనికి? ప్రొఫౌండ్, ఇంటెన్స్, థరో. థరో అంటే ఇవి సెంటెన్స్ లో చూద్దాం, మరి విడిగా మీనింగ్స్ అక్కర్లేదు, సెంటెన్స్ లో మీకు అర్థమవుతుంది. ద బుక్ హ్యాడ్ ఏ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ మై లైఫ్. ఇంపాక్ట్ అంటే ప్రభావము. ఓకే, ఈ పుస్తకం నా జీవితం మీద చాలా 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 ప్రభావాన్ని చూపించింది, చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. ఇక్కడ లోతైన ప్రభావం అనలేను కానీ, బట్ ఆ బుక్ తాలూకా ప్రభావం నా జీవితం మీద చాలా నరాల్లోంచి ఉన్నది, చాలా లోతుల్లోంచి ఉన్నది అని చెప్పడం అనమాట. నెక్స్ట్, షీ ఫెల్ట్ ఇంటెన్స్ పెయిన్ ఆఫ్టర్ ద ఇంజురీ. గాయం తగిలిన తర్వాత ఇంటెన్స్ పెయిన్, చాలా తీవ్రమైన నొప్పి గాయం తగిలిన తర్వాత ఆమెకి అనిపించింది అనమాట. షీ ఫెల్ట్ ఇంటెన్స్ పెయిన్ ఆఫ్టర్ ద ఇంజురీ. ఓకే, ద పోలీస్ కండక్టెడ్ ఎ థరో ఇన్వెస్టిగేషన్. విచారణ చేశారు పోలీసులు. నిర్వహించారు. ఎలాంటి విచారణ అంటే థరో ఇన్వెస్టిగేషన్, చాలా వివరంగా, పిన్ టు పిన్ అన్ని వివరాలు తీసుకుంటూ విచారణని నిర్వహించారనమాట. అది డీప్ అంటే ఇంక ఇన్ డెప్త్ వెళ్ళిపోతారు, చాలా లోతుల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారనమాట. అంటే లోతుల్లోకి వెళ్ళడం అంటే ఏంటి, చాలా వివరాలు ఎక్కువగా, వాళ్ళకి కావాల్సిన వివరాలు, ఎన్నో వివరాలు తీసుకుంటూ విచారణ చేశారని. అలాగే ఇక్కడ కూడా ఇంటెన్స్ పెయిన్ అంటే లోతు కాదు, అక్కడ తీవ్రమైన ఆలోచనలో, తీవ్రమైన నొప్పిలో, తీవ్రమైన లోతైన విచారణ, లోతైన దృష్టికోణము, అలాగే చాలా అధికమైన ప్రభావం. ఇలాంటప్పుడు కూడా మనం ఈ డీప్కి వీటన్నిటి కూడా సినానిమ్స్ గా తీసుకుంటాం. దగ్గర మీనింగ్ ఉన్నాయి అన్నమాట అవి. అలాగే యాంటోనిమ్స్కి వచ్చేటప్పటికి షాలో. లోతుకి ఆపోజిట్ షాలో. షాలో అంటే లోతు లేకపోవడం. ఓకే, సూపర్ఫిషియల్, పైపైన సూపర్ఫిషియల్ అంటే. లైట్ అంటే చాలా తక్కువ బరువు. ఓకే, కానీ ఎప్పుడు బరువు అనే రాదు కదా, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా అందరూ వాడుతున్నారు ఈ మాట. లైట్ తీసుకో, ఏదైనా చెప్తే లైట్ తీసుకుంటారు. ఏం లైట్ తీసుకో, బరువు కాదు అక్కడ కదా. ఇట్ డజంట్ మీన్ ఆల్వేస్ వెయిట్. లైట్ తీసుకుంటే ఎక్కువ దాని మీద దృష్టి పెట్టకు, చాలా ఈజీగా తీసుకో అని అర్థం. అలాంటి అర్థంలో కూడా కావచ్చు. సెంటెన్స్ లో చూద్దాం. ద సీ ఈజ్ షాలో నియర్ ద షోర్. షాలో అంటే లోతుకి ఆపోజిట్ కదా, అంటే లోతు తక్కువగా ఉంటాయి. తీరం దగ్గర, సముద్రం ఎలా ఉంటుంది, ఒడ్డున, సముద్రపు ఒడ్డున. షోర్ అంటే సముద్రపు ఒడ్డు, సాగర తీరం. తీరం దగ్గర ఎలా ఉంటుంది, లోతు ఉంటుందా? మా నీళ్ళలోకి కూడా వెళ్తారు కదా, కొంచెం దూరం వరకు నీళ్ళలోకి కూడా వెళ్తారు. ఇంకా లోపలికి వెళ్తే లోతు పెరుగుతుందే తప్ప, అక్కడ దాన్ని డీప్ అంటారు. పైన తీరం దగ్గర ఉన్నదంతా కూడా షాలోనెస్ అన్నమాట. అలాగే హిజ్ నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఈజ్ సూపర్ఫిషియల్. సబ్జెక్ట్ మీద అతనికి ఉన్న నాలెడ్జ్ అంతా కూడా సూపర్ఫిషియల్, అంటే లోతైన నాలెడ్జ్ లేదు. ఇక్కడ చూడండి, అంటే డీప్ అనేది ఇలాంటి చోట కూడా. డీప్ నాలెడ్జ్ అంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నదని అర్థం అక్కడ. కానీ ఇక్కడ ఏంటి, సూపర్ఫిషియల్. ఉన్న పరిజ్ఞానం అంతా కూడా చాలా పైదే, అంటే పైన కొద్దిగానే తెలుసు, వివరాలు ఎక్కువగా తెలియదు, సబ్జెక్ట్ లో డీప్ నాలెడ్జ్ లేదు అని. అంటే కాంటెక్స్ట్ బట్టి అందుకే డీప్ ని అర్థం చేసుకోవాలి. డీప్ అంటే ఆల్వేస్, నాట్ ఆల్వేస్ లోతు కదా. దీన్ని కూడా ఎక్కువగా వివరాల్లో ఎక్కువగా తెలిస్తే, అధికమైన నాలెడ్జ్ ఉంటే దాన్ని డీప్ నాలెడ్జ్ అంటారు. అలా లేకపోతే పైనే
ఆయనకున్న నాలెడ్జ్ ఉంటే దాన్ని సూపర్ఫిషియల్ అంటారు. అలాగే ఐ ట్రావెల్ విత్ ఎ లైట్ బ్యాగ్ మోస్ట్లీ, ఇక్కడ మాత్రం ఈజీగా తీసుకోవడం కాదు, నిజంగా వెయిట్నే సూచిస్తూ వచ్చింది వర్డ్. ఐ ట్రావెల్ విత్ ఏ లైట్ బ్యాగ్ మోస్ట్లీ, సాధారణంగా నేను ప్రయాణం చేసేటప్పుడు లైట్ బ్యాగే పట్టుకెళ్తాను, తేలిగ్గా ఉన్నటువంటి బ్యాగ్ మాత్రం పట్టుకెళ్తాను. అంటే తేలిక, లోతు లేకపోవటం, అలాగే పైన అనే అర్థాన్ని ఇస్తుంది. డీప్కి యాంటోనిమ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ 43 లే. లే అంటే టు మేక్ సంథింగ్ లేట్, దేన్నైనా లేట్ చేయటం, లేట్ చేయడాన్ని లే అంటారు. ఓకే, అంటే చూడండి, పోస్ట్ పోన్ చేయటం, స్లోనెస్, డెఫర్, ఇది కూడా టైం మార్చడం అన్నమాట. ఒక షెడ్యూల్డ్ టైంని మార్చడాన్ని డెఫర్. ఇక్కడ చూడండి, దే డిసైడెడ్ టు పోస్ట్ పోన్ ద మీటింగ్ అంటిల్ టుమారో, మీటింగ్ని రేపటి వరకు పోస్ట్ పోన్ చేశారు. అది లేకి సినోనిమ్ వర్డ్ అనమాట. లే అంటే మీనింగ్ అంటే టు సంథింగ్ లేట్, టు మేక్ సంథింగ్ లేట్ చేయడం. లేట్ చేయడం అంటే పోస్ట్ పోన్ చేయడం వల్ల లేటే కదా అవుతుంది, సో పోస్ట్ పోన్. నెక్స్ట్, ప్లీజ్ స్లో యువర్ స్పీడ్ నియర్ ద స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు స్పీడ్ తగ్గించి స్లోగా వెళ్ళు అని, స్లో అవ్వని. ద బ్యాంక్ అగ్రీడ్ టు డెఫర్ ద పేమెంట్ ఫర్ ఎ మంత్, ఇక్కడ డెఫర్ అంటే చూడండి, అంటే ప్రస్తుతం చేయాల్సిన పేమెంట్ని నెక్స్ట్ మంత్కి డెఫర్ చేసింది, అంటే ముందుకి ఎక్స్టెండ్ చేసింది అనమాట. పోస్ట్ పోన్ ఒక నెల తర్వాత ఇస్తామని చెప్పింది, డెఫర్ చేసింది. అంటే ఇప్పుడు షెడ్యూల్ అంటే ఈ పద్ధతిగా ఈ రోజు ఇవ్వాల్సిన పేమెంట్ నెల తర్వాత ఇస్తామని చెప్పింది, దాన్ని డెఫర్ అంట. ఒక్కొక్కసారి అలాగే అడ్మిషన్ ఇప్పుడు ఇస్తామన్న వాళ్ళు, లేదు ఇప్పుడు అయిపోయండి, వెయిటింగ్ లిస్ట్లో ఉంచుతాము, నెల తర్వాత మేము ఇస్తాం, అప్పుడు ఏమైనా ఖాళీలు ఉంటే తప్పకుండా అప్పుడు మేము ఇస్తాం అంటారు, అది కూడా డెఫర్ అనమాట. ఓకే, లేదా ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన అడ్మిషన్ని వీళ్ళు ఏవో కారణాల వల్ల వీళ్ళు వెళ్ళలేకపోతే, జాయిన్ అవ్వలేకపోతే రిక్వెస్ట్ చేసుకుంటే ఇదే అడ్మిషన్ని నెక్స్ట్ ఇయర్ ఇవ్వండి అంటే దానికి వాళ్ళు ఒప్పుకుంటే డెఫర్మెంట్కి వాళ్ళు ఒప్పుకున్నట్టు అనమాట. అది అలా పోస్ట్ పోన్మెంట్. అలాగే చూడండి, ఒక్కొక్కసారి మధ్యలో ఉండే టైం గ్యాప్, ఒక ట్రైన్ దిగి 2 ట్రైన్లో 3 ట్రైన్లో ప్రయాణం చేయాల్సిన వాళ్ళు ఉన్నారంటే, ఒక ట్రైన్ దిగిన తర్వాత ఇంకో ట్రైన్ అక్కడ మధ్యలో ఉండే టైము, దాన్ని కూడా లే ఓవర్ టైం అంటారు. ఆలస్యం ఆ మధ్యలో ఉండే టైం లే ఓవర్ టైం అని అంటారు. సో ఇలాంటి సందర్భాల్లో లే అని వాడుతుంటారు. వాటికి సినోనిమ్స్ పోస్ట్ పోన్, స్లో, డెఫర్, ఇవన్నీ కూడా. యాంటోనిమ్స్ ఏంటో చూసేద్దాం. స్లో కదా, ఇది హేస్టెన్, ఓకే, తొందర పెట్టడం. హరీ, తొందర. అడ్వాన్స్, ముందుకి, జరగాల్సిన టైం కన్నా ముందుకు ఉండడం అనేది అడ్వాన్స్ అనమాట. ద గవర్నమెంట్ హేస్టెండ్ టు క్లారిఫై ద ఇష్యూ, తొందరపడ్డం. ఇక్కడ ఒక ఇష్యూని పూర్తిగా స్పష్టంగా దాని గురించి చెప్పడానికి గవర్నమెంట్ తొందరపడింది అన్నాం, తొందరపడిందని. ఓకే, ప్లీజ్ హరీ ఆర్ వి విల్ మిస్ ద బస్, నువ్వు త్వరగా రా, లేకపోతే బస్ మిస్ అవుతావు. ఇక్కడ త్వరగా ఇది వేరు, తొందరపడ్డం వేరు. ఒక నిర్ణయాన్ని ముందే తీసుకోవడానికి తొందరపడ్డం, చెప్పడానికి తొందరపడ్డం, ఆలస్యాన్ని భరించలేక తొందరపడ్డం అనమాట. ఇక్కడ ఒక బస్సుని కానీ అందుకోవడానికి త్వరగా వెళ్ళడం, తొందరపడ్డం వేరు, త్వరగా వెళ్ళడం వేరు. నెక్స్ట్, ద కంపెనీ డిసైడెడ్ టు అడ్వాన్స్ ద మీటింగ్ టు మండే, ఇందాక పోస్ట్ పోన్ అన్నాం కదా, జరగాల్సిన మీటింగ్ని ముందుకు నడిపితే అడ్వాన్స్ మీటింగ్ అని అంటాం, అడ్వాన్స్ చేయడం అని. సో ఇవి యాంటోనిమ్స్. ఓకే, నెక్స్ట్ 44th వన్, డిమాండ్. డిమాండ్ అంటే టు ఆస్క్ స్ట్రాంగ్లీ ఆర్ రిక్వైర్, గట్టిగా అడగడాన్ని కూడా డిమాండ్ చేయ. ఏంటి అలా డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్నాం అంటారంటే ఏంటి, గట్టిగా అడగడం అన్నమాట. పొలైట్నెస్ లేకపోతే డిమాండ్ అనే వర్డ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లేదా అవసరం ఉండడం. మార్కెట్లో సీజన్ దాటిపోయిన తర్వాత టమాటాలు దొరకవు, కానీ కొనడానికి జనాలు వస్తూ ఉంటారు, వాళ్ళకి టమాటాలు కావాలి. అప్పుడు టమాటాకి డిమాండ్ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ అవసరాలు ఎక్కువ అవుతాయి, అక్కడ వస్తువు తక్కువ అవుతుంది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ వేరు, ఆస్క్ స్ట్రాంగ్లీ అన్నది వేరు, ఇక్కడ గట్టిగా అడగడం. సో ఈ 2 రకాలైన మీనింగ్స్ కూడా డిమాండ్ అంటే ఉంటాయి.
అలాగే సినోనిమ్స్ చూడండి. రిక్వైర్ అవసరం అనుకోవడం, ఇన్సిస్ట్ కావాలని పట్టుపడ్డం, ఇన్సిస్టింగ్ అంటే. క్లెయిమ్ అంటే ఇది నాది అని అథారిటీ క్లెయిమ్ చేయడం. ఓకే, అది కూడా కావాలన్నప్పుడే కదా, ఆస్తి కోసం క్లెయిమ్ చేశారంటారు కదా, క్లెయిమ్ అనే పదం ఎక్కువగా అలాంటి చోట వస్తుంటుంది. అది నాది అని కోర్టుకు వెళ్ళిపోతారు క్లెయిమ్ చేస్తున్నాను, వారసులు ఎవరైనా ఉంటే. అంటే ఏంటది, అడగడం, గట్టిగా అడగడమే కదా. అంటే ఒక రకమైన అడగడం, గట్టిగా అంటే నిలబెట్టి మనుషులు తీసుకెళ్ళి అడగడం, వీళ్ళే గట్టిగా వాయిస్ పెంచి అడగడం వేరు, కోర్టు ద్వారా అడగడం వేరు. ఏదైనా అడగడమే, డిమాండ్ అది. సో సెంటెన్స్ చూసేద్దాం. ద జాబ్ రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ స్కిల్స్. ఈ జాబ్కి అవసరం ఏంటంటే, ఏది అవసరం, రిక్వైర్మెంట్ ఏంటి, ఏదైనా జాబ్ పడితే దాని రిక్వైర్మెంట్స్ ఏంటో చూస్తాం ముందు. అంటే అర్హతలు ఏంటి కావాలనేది. అలాంటప్పుడు రిక్వైర్మెంట్ వాడతాం. ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ స్కిల్స్ అనేది దాని రిక్వైర్మెంట్. షీ ఇన్సిస్టెడ్ ఆన్ స్పీకింగ్ టు ద మేనేజర్. ఇక్కడ చూడండి, మేనేజర్తో మాట్లాడడానికి పట్టుబట్టింది, మామూలుగా అడగట్లా. నేను మాట్లాడాలి అంటే ఒప్పుకొని ఉండరు, 2 సార్లు 3 సార్లు అడిగిన తర్వాత నేను ఎలాగైనా మాట్లాడతాను అని అనడం ఇన్సిస్టింగ్ అనమాట. అది కూడా గట్టిగా అడగడం కిందే వస్తుంది, అంటే సుమారుగా దగ్గరగా. సో షీ ఇన్సిస్టెడ్ ఆన్ స్పీకింగ్ టు ద మేనేజర్. నేను మేనేజర్తో మాట్లాడతానని పట్టుబట్టుకుని కూర్చుంది, ఇన్సిస్టింగ్ అంటే. హీ క్లెయిమ్డ్ దట్ హీ హ్యాడ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటి క్లెయిమ్ చేశారు, అతను ఆస్తి కోసం కాదు, బట్ ఆ ప్రాజెక్ట్ని నేనే ఫినిష్ చేశాను, వేరే వాళ్ళు కాదు. అక్కడ ఏదో పొరపాటు జరిగింది, ఇంకోళ్ళు ఎవరో దాన్ని క్లెయిమ్ చేసుకున్నారు నేను చేశానని. కాదు నేనే చేశాను, అది నాదని వాళ్ళు వాదించడం అనమాట, గట్టిగా డిమాండ్ చేయడం, అది క్లెయిమింగ్. సో ఇలాగా డిమాండ్కి సినోనిమ్స్ రిక్వైర్, ఇన్సిస్ట్, క్లెయిమ్, విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కాంటెక్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్. నెక్స్ట్ డిమాండ్కి యాంటోనిమ్స్ ఏంటో చూద్దాం. రిక్వెస్ట్, ఆస్క్, ఆఫర్, 3 రాశాను. ఓకే, రిక్వెస్ట్ అంటే అడగటం, అది కూడా ఎలాగా, వినయంగా అడగటం. ఓకే, అక్కడ డిమాండ్ అంటే ఏం చెప్పుకున్నాం, స్ట్రాంగ్గా అడగటం. ఇక్కడ ఆ స్ట్రెంగ్త్ ఏం లేదు, ఇక్కడ చాలా వినయంగా మర్యాదపూర్వకంగా అడగడం. ఆస్క్ అడగటం, ఆఫర్ అంటే అందించడం, మన సైడ్ నుంచి మనమే ఇవ్వడం. ఓకే, షీ మేడ్, సెంటెన్స్ చూడండి. షీ మేడ్ ఎ రిక్వెస్ట్ ఫర్ మోర్ టైమ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. షీ మేడ్ ఎ రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్ని పెట్టుకుంది. దేనికి, ఫర్ మోర్ టైం, ఎక్కువ టైం కావాలి, మరింత టైం కావాలని. దేనికోసం, టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మరింత ఎక్కువ టైం కావాలని ఒక రిక్వెస్ట్ చేసింది ఆమె. ఇక్కడ రిక్వెస్ట్ చాలా పొలైట్గా అడిగింది. నెక్స్ట్, ఐ విల్ ఆస్క్ ద టీచర్ ఫర్ హెల్ప్. నేను టీచర్ని హెల్ప్ కోసం నేను అడుగుతాను. ఇక్కడ అడగడం, ఇక్కడ రిక్వెస్ట్ చేయడం, అఫీషియల్గా చాలా ఫార్మల్ కండిషన్స్లో. నెక్స్ట్, హీ ఆఫర్డ్ టు క్యారీ ద హెవీ బ్యాగ్. హీ ఆఫర్డ్, ఇక్కడ కూడా అడగడమే ఒక రకంగా. దేనికోసం అంటే, నేను సహాయం చేయనా అని అడగడం. బరువుగా ఉంది కదా బ్యాగ్, నేను పట్టుకోనా అని, హెల్ప్ కావాలా అని అడగడం. ఓకే, దాన్ని ఆఫరింగ్ అంటాం, ఆఫరింగ్. ఓకే, ఇలాగా హీ ఆఫర్డ్ టు క్యారీ ద హెవీ బ్యాగ్ అన్నప్పుడు అయితే హెల్ప్ కావాలా అని అడగడం, ఇది అడగడమే. సో ఇవన్నీ కూడా డిమాండ్కి ఆపోజిట్ వర్డ్స్. ఓకే, రిక్వెస్ట్, ఆస్క్, ఆఫర్. రిక్వెస్ట్ చేయటం, అడగడం, హెల్ప్ని కావాలా అని ఆఫర్ చేయటం, అడగటం అనమాట. సో ఈ 3 కూడా డిమాండ్కి యాంటోనిమ్స్. సో డిమాండ్ అనే వర్డ్కి మనం ఇప్పుడు సినోనిమ్స్, యాంటోనిమ్స్ చూసాము. రిక్వైర్, ఇన్సిస్ట్, క్లెయిమ్ అనేవి సినోనిమ్స్. అలాగే రిక్వెస్ట్, ఆస్క్, ఆఫర్ అనేవి యాంటోనిమ్స్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఎఫిషియంట్. ఎఫిషియంట్, వర్కింగ్ వెల్ వితౌట్ వేస్ట్. మీనింగ్ చూడండి ఒకసారి. మ్యాక్సిమం తెలుగులో ట్రాన్స్లేషన్ కన్నా ఇంగ్లీష్లో అయితేనే మీకు అది ఈజీగా కన్వే అవుతుంది. రేపు మీరు సెంటెన్స్లో వచ్చినా దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. వర్కింగ్ వెల్, బాగా వర్కింగ్ వెల్ వితౌట్ వేస్ట్. ఓకే, ఎలాంటి వేస్ట్ లేకుండా, టైం కానీ మెటీరియల్ కానీ ఏది వేస్ట్ కాకుండా
పనిచేయటం, చాలా బాగా పనిచేయటం, మామూలుగా కాదు. సినానిమ్స్ ఏంటి? ఎఫెక్టివ్, క్యాపబుల్, ప్రొడక్టివ్. ఎఫెక్టివ్, క్యాపబుల్, ప్రొడక్టివ్ 3 ఉన్నాయి. ద న్యూ మెడిసిన్ ఈజ్ ఎఫెక్టివ్ అగేన్స్ట్ ద ఫీవర్. అంటే ఫీవర్ వచ్చినప్పుడు అది వేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే ఏంటంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుందని. ఓకే, ఇక్కడ కూడా ఎఫిషియెంట్ అంటే కూడా చాలా బాగా కదా, చాలా ఎఫెక్టివ్గా. సో ఇది దీనికి సినోనిమ్ అయింది. సెకండ్ చూడండి, షీఈస్ కేపబుల్ ఆఫ్ సాల్వింగ్ డిఫికల్ట్. మేబీ డిఫికల్ట్ ఇష్యూస్ కావచ్చు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఓకే, ఏదైనా ఉండొచ్చు. షీఈస్ కేపబుల్ అంటే తనకి ఆ కేపబిలిటీ ఉంది, ఆ సామర్థ్యం ఉంది ఆఫ్ సాల్వింగ్ డిఫికల్ట్. సో కేపబిలిటీ కూడా ఎఫిషియెంట్కి సినోనిమే అవుతుంది. ఎఫిషియెంట్ బాగాలో సామర్థ్యం కూడా వస్తుంది కాబట్టి ఇది దానికి సినోనిమ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద టీమ్ హ్యాడ్ ఎ ప్రొడక్టివ్ మీటింగ్ టుడే. ఈరోజు జరిగిన మీటింగ్ చాలా ప్రొడక్టివ్. అంటే అనుకున్నవన్నీ మీటింగ్లో ఎజెండా అనుకుంటారు కదా, ఏదైనా మీటింగ్కి ఒక ఎజెండా అనుకుంటారు, అవన్నీ డిస్కస్ చేస్తారు. కామన్గా అందరూ ఒక కాన్సెన్సస్ రీచ్ అయిన తర్వాత చాలా హ్యాపీగా, ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి లేదా వాళ్ళు అనుకున్న టైం నుంచి దాని ఇంప్లిమెంటేషన్ ఇంకా. కాబట్టి అలాంటప్పుడు సఫలం అవ్వడం. మీటింగ్ ప్రొడక్టివ్ అంటే అక్కడ ఆల్వేస్ నాట్ ప్రొడ్యూసింగ్ సంథింగ్, బట్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ పాజిటివ్. వాళ్ళు అనుకున్నవన్నీ మీటింగ్లో డిస్కస్ చేశారు, అవన్నిటికీ అందరూ కూడా ఆమోదాన్ని తెలిపారు అని. అలాంటప్పుడు ద టీమ్ హ్యాడ్ ఎ ప్రొడక్టివ్ మీటింగ్ టుడే. అనుకున్న విధంగా చక్కగా మీటింగ్ అయింది అని చెప్పడానికి ప్రొడక్టివ్ వాడతాం. సో అది కూడా ఎఫిషియెంట్ కిందే వస్తుంది. ఆ ఎఫిషియన్సీ లేకపోతే కండక్ట్ చేసే వాళ్ళకి మీటింగ్లో ఆ కాన్సెన్సస్ అనేది అరైవ్ అవ్వలేరు. నెక్స్ట్ యాంటనిమ్స్లో ఇన్ఎఫిషియంట్, వేస్ట్ఫుల్, కేర్లెస్. ఎఫిషియెంట్కి ఇన్ అనే ప్రిఫిక్స్ చేరితే అది ఇన్ఎఫిషియంట్, ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్ వర్డ్ అవుతుంది. అలాగే వేస్ట్ఫుల్ వృధా, ఓకే, కేర్లెస్ అజాగ్రత్త. ఇవన్నీ కూడా యాంటోనిమ్స్. ఇది చూద్దాం, సెంటెన్స్ చూడండి. ది ఓల్డ్ సిస్టమ్ ఈజ్ ఇన్ఎఫిషియంట్ అండ్ స్లో. జనరల్గా మిషనరీలో లేదా కంప్యూటర్స్లో ఏదైనా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్న ఎక్విప్మెంట్ ఏదైనా ఓల్డ్ అన్నీ కూడా స్లో అయిపోతుంటాయి కొన్నాళ్ళు వాడేటప్పటికి. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ ఆ మీనింగ్లో ఇది పెట్టారనమాట. ద ఓల్డ్ సిస్టమ్ ఈజ్ ఇన్ఎఫిషియంట్ అండ్ స్లో అంటే అది సరిగ్గా అంత బాగా పనిచేయట్లేదు. ఎఫిషియంట్ అంటే బాగా పనిచేస్తుంది, ఇన్ఎఫిషియంట్ అంటే పనిచేయటం లేదు. అంచేత ఏమైంది అది? ఇట్ హ్యాస్ బికమ్ స్లో. ఇట్ ఈస్ వేస్ట్ఫుల్ టు త్రో అవే ఫుడ్. ఫుడ్ని పడేయటం, పారవేయడం అనేది ఇట్స్ వేస్ట్ఫుల్, వృధా చేయడం అనేది. నెక్స్ట్, హీ వాజ్ కేర్లెస్ వైల్ హ్యాండ్లింగ్ ద గ్లాస్. ఒక గాజుని పట్టుకునేటప్పుడు, అద్దాన్ని పట్టుకున్నప్పుడు హీ వాజ్ కేర్లెస్, అజాగ్రత్తగా ఉన్నాడు అనేది అండ్ దాని మీనింగ్ అనమాట. అయితే ఇప్పుడు ఇక మన లాస్ట్ వర్డ్, ఈ రోజుకి లాస్ట్ వర్డ్ 45, దట్ ఈస్ ఎఫిషియంట్. ఎఫిషియంట్కి ఎఫెక్టివ్, క్యాపబుల్, ప్రొడక్టివ్ అనే 3 సినానిమ్స్ విత్ ఇన్ సెంటెన్సెస్ చూసాము. అలాగే ఇన్ఎఫిషియంట్, వేస్ట్ఫుల్, కేర్లెస్ అనే ఒక 3 యాంటోనిమ్స్ని కూడా విత్ ఇన్ సెంటెన్సెస్ చూసాము. ఈ యాంటోనిమ్స్ కానీ సినానిమ్స్ కానీ మనం డిస్కస్ చేసేటప్పుడు ప్లీజ్ డోంట్ గో టు ద లిటరల్ తెలుగు మీనింగ్. ఎందుకంటే లిటరల్ మీనింగ్ తీసుకునేటప్పటికి ఒక్కొక్కసారి సినానిమ్స్కి వచ్చేటప్పటికి అది సెంటెన్స్లో పెట్టేటప్పటికి సెట్ కాకపోవచ్చు, అది అలాగే లేదని కన్ఫ్యూజ్ అవుతారు. సో ట్రై టు గెట్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ and try to understand in English and try to understand the usage in sentences in English only. అలా ఇంగ్లీష్లో మీనింగ్ మీకు అలవాటు పడితేనే సెంటెన్స్లోకి వచ్చేటప్పటికి మీకు ఈజీగా అది అర్థం అవుతుంది, యూసేజ్ ఏంటనేది కూడా. అలాగే మీకు ఎగ్జామ్లో కూడా ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు, ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో యాంటోనిమ్ కానీ సినానిమ్ కానీ అండర్లైన్ చేసి దాని మీనింగ్ ఏంటని చూస్ చేసుకోమని 4 మల్టిపుల్స్ ఇస్తారు. సో విత్ ఇన్ సెంటెన్స్ మీరు అర్థం చేసుకోగలిగితేనే దాని మీనింగ్ కరెక్ట్గా మీరు ఆన్సర్ని టిక్ చేయగలుగుతారు. కాబట్టి ఇంగ్లీష్లో మీనింగ్ మాత్రమే ఇస్తున్నాను, తెలుగులో ఇవ్వటం లేదు, కానీ ఓవరాల్గా చెప్పేటప్పుడు కొంత డిస్కషన్లో వస్తున్నది.
Please try to keep up with me in both English and Telugu. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక 5 వర్డ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గివ్ ఏ లైక్, ప్లీజ్ షేర్ టు ది రిక్వైర్డ్ పీపుల్. అంటే ఎవరికి ఇది అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్, జిఆర్ఈ స్టూడెంట్స్ కూడా యాంటనిమ్స్, సినానిమ్స్ మీద చాలా చాలా అవసరం. దీంట్లో కూడా వాళ్ళకి క్వశ్చన్స్ ఉంటాయి జిఆర్ఈ వాళ్ళకి కూడా. సో అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. తప్పకుండా it will become useful for them. Thank you so much for watching. Thank you.